फोटोग्राफी के आलमी दिन के मौके पर वजारत इत्तलात व नशरियात के ज़ेर एहतमाम हैदराबाद में खुसूसी तकरीबात का इनकाद किया गया। रियासती वज़ीर पब्लिसिटी एंड इंफॉर्मेशन पुंगुलटी श्रीनिवास रेड्डी ने तकरीब में बतौर मेहमान खुसूसी शिरकत की और तस्वीरी नुमाइश का इफ्तिताह किया। बादजा मुख्तलिफ ज़ुमरों में तस्वीर लेने वाले 40 बेहतरीन फोटोग्राफर्स को अवार्ड्स दिए गए। కమిషనర్ గారు ఇప్పుడు కమిషనర్ గారు చేంజ్ అయినా అంతకంటే మంచిగా ఈసారి ఎగ్జిబిషన్ అంతా కూడా ఏర్పాటు చేశారు. సుమారు ఒక 15 నిమిషాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ చూసాము. నేను, సిఎస్ గారు, మిగతా మిత్రులం అందరం ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క భావాన్ని, ఒక్కొక్క ఆలోచనని, ఆ తీసిన విధానం, ఆ తీయటానికి పడ్డ కష్టం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే న్యాచురల్గా మనం కొన్ని ఫోటోలు తీస్తారు మన వాళ్ళు, కరెక్ట్గా ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో తీసిన పిక్చర్ వచ్చే ఆ ఫోటో చాలా అద్భుతంగా, మెమరబుల్గా, అంటే ఇంత అద్భుతంగా కూడా తీయొచ్చా అనే విధంగా కొన్ని పిక్చర్స్ చూశాయి. చూసేటప్పుడు నాకు అందుట్లో ఒక పిక్చర్ చాలా, అంటే ఆ ఒక్క హాఫ్ సెకండ్లోనో క్వార్టర్ సెకండ్లోనో ఒక పిక్చర్ తీశారు. గత ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రముఖుడిది. ఇంకేముంది, అంతా అయిపోయింది అని ఆ ఫేస్ ఫీలింగ్స్, ఆ చేతులు చూస్తే నిజంగా ఆ ఎక్స్ప్రెషన్స్ అదే రకంగా ఇంకా కప్లా ఫొటోస్ దాంట్లో చూశాను. అంటే ఇందాక చెప్పినట్లు ఒక ఫోటో కొన్ని వేల పదాలకే సమాధానమే కాదు, కొన్ని దశాబ్దాలు కాదు, కొన్ని వందల సంవత్సరాలైనా ఆ పిక్చర్ చూసిన తర్వాత ఆ పిక్చర్కి సంబంధించిన వ్యక్తులు మన మధ్య లేకపోయినా దాన్ని ఒక్కసారి మనం రీకలెక్ట్ చేసుకొని అప్పుడు ఎలా జరిగి ఉంటుంది అని ఊహించుకుంటే ఆ సాటిస్ఫాక్షను, మనకి ఆ ఆనందము వర్ణాతీతంగా ఉంటుంది. నేను ఈ మధ్య రాజీవ్ గాంధీ గారి మర్డర్ కేసుకు సంబంధించింది చూసా. ఒక 7 ఎపిసోడ్లో ఏమో ఉంటే దాంట్లో నేను చూసినప్పుడు ఫాలో అయితే